పంజాబ్ వర్సెస్ ముంబై మ్యాచ్ అవుతున్నది. పంజాబ్కి అయితే ఆల్మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ గేమ్ అని చెప్పాలి. ముంబై మరి లాస్ట్ టైం పంజాబ్ అప్పుడు వాళ్ళ ఆ మ్యాచ్ ముంబై గెలిచుంటే వాళ్ళకి ఇంకా ప్లే ఆఫ్స్ చేస్తుండు. అక్కడ నుంచి ఒక మంచి మూమెంట్ వచ్చుకోవచ్చు. సో మరి ఇక్కడ దానికైనా రివెంజ్ తీసుకుంటూ చూడాలి. సో ఈరోజు ఎవరు గెలుస్తారో చూడాలి. ఓవరాల్ ఎట్లుండబోతుందో మాట్లాడుకో ప్రయత్నం చేద్దాం. ముందే ఈ మ్యాచ్ వచ్చేసి ధర్మశాలలో మీకు బాల్ ఫాస్ట్ ట్రావెల్ అవుతుంది. సో మరి మంచి స్వింగ్ కండిషన్స్ ఉంటాయి. సో మరి టాస్ గెలిస్తే ఏ టీం అయినా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ఇక మరి స్పిన్ లాస్ట్ టైం ఒక్క రోజుల్లో స్పిన్ మరి లాస్ట్ టైం ధర్మశాలలో జరిగినప్పుడు మరి ఈరోజు ఏమైనా చూస్తామంటే అది కూడా డౌటే ఉన్నది. సో ఇక మరి టీమ్స్ మాట్లాడుకుంటే పంజాబ్ మాట్లాడుకుంటే వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ కాకుండా వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అయితే ఎదురవుతుంది. అక్కడ మీకు ప్రమ్యాన్ సింగ్, ప్రియాన్ షారి ఒక మంచి స్టార్ట్ ఇస్తే అక్కడ మీకు మంచి చేసే అవకాశం ఉన్నాయి. అక్కడ అటు పవర్ ప్లేలో మీకు వికెట్ లేకుండా మళ్ళీ కష్టమవుతుంది. మీకు క్యాచింగ్ డ్రాప్లు అయితే ఇక వాళ్ళు అది చాలా పెద్ద మైనస్ ఉన్నాయి వాళ్ళకు, అది చూసుకోవాలి. మరి అటు మరి చాలా బౌలింగ్లో ఎటు చేసుకోవాలి. ఇలాంటివి ఉన్నాయి పంజాబ్కి అయితే. మరి పంజాబ్ ఇప్పుడు హర్షదీప్ సింగ్ మరి ఓకే ధర్మశాలలో కొంచెం స్వింగ్ రాబట్టి ఎర్లీ వికెట్స్ తీయాలనుకుంటారు పంజాబ్కి. ఇంకా మళ్ళీ అటు మరి మార్కో జాన్సన్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంత ఫామ్లో అనిపించాలి మాకైతే బౌలింగ్లో. సో అక్కడ మీకు మరి మార్కో జాన్సన్ కూడా స్టెప్ అయింది కావాలి. ఇటు బెన్ డాట్సెస్ లాస్ట్ మ్యాచ్ అయ్యిండు. సో ఈ మ్యాచ్ తనతో వెళ్ళొచ్చు అంటారు. మరి అంత చూడాలి మరి ఎవరితో వెళ్తారా అని. లాకీ ఫెర్గుసన్ మళ్ళీ తీసుకొస్తారా అంటే అది కొంచెం డౌట్గానే ఉంది. సో మరి బెన్ డాట్సెస్ ఈ మ్యాచ్లో కూడా బాగా రాని అనుకుంటారు. అటు చాలు కూడా మరి ఇక రైట్ హ్యాండర్స్ ఉంటారు మిడిల్ ఓవర్స్లో. సో చాలు చూడొచ్చు. సో అక్కడ మరి మార్కస్ స్టోయినిస్ లాస్ట్ మ్యాచ్ బౌలింగ్ బాగానే వేసిన అనిపించింది, ఒక 2 ఓవర్లు తప్ప. సో అక్కడ మీరు మార్కస్ స్టోయినిస్ విత్ ద బాల్ కూడా ఎఫెక్టివ్ అనుకుంటారు. అక్కడ బ్యాటింగ్లో అయితే ప్రియాన్ షారి, ప్రవీణ్ సింగ్ ఒక మంచి స్టార్ట్ రావాలనుకుంటారు. ప్రవీణ్ సింగ్ లాస్ట్ మ్యాచ్ కొంచెం స్ట్రగుల్ అయ్యిండు. సో ఈ మ్యాచ్లో మంచి స్టార్ట్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది పంజాబ్కి. సో అక్కడ మీకు శ్రేయస్ అయ్యర్ గురించి ఒక పెద్ద నాకు కావాలి. కూపర్ కోహ్లీ ఎట్లా ఉండు మీకు. ఇంకా మీకు అక్కడ మార్కస్ స్టోయినిస్ ఉండు, ఫాస్ట్ బౌలర్స్ని బాగా ఆడగలుగుతారు. పెద్ద పెద్ద హిట్లు కూడా చేయగలుగుతారు. సో ఇలాంటివి ఉన్నాయి పంజాబ్కి అయితే. ఇంకా ముంబై గురించి బాగా మాట్లాడుకుంటే అయితే ఫస్ట్లీ ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఉన్న డౌట్ ఉన్నాయి అంటారు. సో హార్దిక్ పాండ్యా మోస్ట్లీ లేకపోవచ్చు. అక్కడ మాకు సూర్యకుమార్ యాదవ్ కూడా ధర్మశాల రాలే అన్నారు. మరి ఈరోజు అన్నారు. సో మరి తను ఆడితే ముంబై తన కెప్టెన్, లేకుండా మరి చూడాలి మరి అట్లా సిచ్యువేషన్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మరి డానిష్ మాలవేర్నన్నా అక్కడ మీకు రాబిన్ మిన్స్ అన్న ప్లేయింగ్లోకి వచ్చే అవకాశం ఉన్నాయి. మోస్ట్లీ రాబిన్ మిన్స్ రావచ్చు. సో ఇలాంటివి ఉన్నాయి. ఇక వాళ్ళు మరి ఫాస్ట్ బాల్లో అయితే కార్బిన్ బోస్ కొంచెం బాగా క్లిక్ అవుతానని చెప్పాలి లాస్ట్ 2 మ్యాచెస్ నుండి. సో ఈ మ్యాచ్లో తన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే బూమ్రా అయితే క్రూషియల్ టైంలో బాగా బౌలింగ్ చేసినని చెప్పాలి. వీళ్ళిద్దరు ఇంకా దీపక్ చహర్ వికెట్ తీసుకున్నాడు. లాస్ట్ టైం వాళ్ళు రవి శర్మని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకున్నారు, కానీ ఒక్క ఓవర్ కూడా అయిపోయారు. స్పిన్ చూడలే మరి ఈ పిచ్లో కూడా మరి స్పిన్ చూడకపోవచ్చు. మరి రవి శర్మ ప్లేస్లో షారుల్ ఠాకూర్ అన్న, క్రిష్ భగత్ అని తెచ్చుకుంటే, అశ్విన్ కుమార్ అని తెచ్చుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ముంబైకి. సో చూడాలి. ఇక బ్యాటింగ్లో అయితే మళ్ళీ రోహిత్ శర్మ దగ్గర నుంచి రియాన్ గిల్టన్ దగ్గర నుంచి మంచి స్టార్ట్ అయితే బాగుంటుంది ముంబైకి. వాళ్ళు కనుక టక్కున అవుట్ అయితే మళ్ళీ ప్రేయర్ ఉంటుంది. సో అంత ప్రేయర్ రాకుండా మీకు రియాన్ గిల్టన్ బాగా ఆడి, రోహిత్ శర్మ బాగా ఆడితే బాగుంటుంది ముంబైకి. ఇక కీ బ్యాటర్స్ మాట్లాడుకుంటే అయితే అక్కడ మీకు మంచి మంచి బ్యాటర్స్ ఉన్నాయి. సో అక్కడ మీకు హర్షదీప్ వర్సెస్ రోహిత్ శర్మ. మీకు రోహిత్ శర్మ మంచి స్టార్ట్ చేయాలనుకుంటారు. ఇక్కడ హర్షదీప్ స్వింగ్ చేయగలుగుతారు అనిపిస్తుంది బాల్ని. సో అక్కడ మీకు ఎక్కువ స్వింగ్ ఉంటాయి. సో మంచి బ్యాటిల్ లేకుంటే సో హర్షదీప్ వర్సెస్ రోహిత్ శర్మ, మార్కో జాన్సన్ వర్సెస్ రోహిత్ శర్మ మంచి బ్యాటిల్. సో అక్కడ ఇలాంటివి ఉన్నాయి. కానీ హర్షదీప్ బిక్ చేసుకున్నాం మనం. సో మార్కో జాన్సన్ వర్సెస్ రియాన్ గిల్టన్ మంచి బ్యాట్లు ఉంటాయి. సో ఇంకా మళ్ళీ అటు ఇంకా మరి వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు ఇంకా ప్రియాన్ షారే వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా ఈ బ్యాట్లు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో ఒక ప్రబ్రీన్ సింగ్ పెట్టుకోవచ్చు, కానీ ప్రియాన్ షారే వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ వర్సెస్ జస్ప్రీత్ బుమ్రా బాగుంటాయి బ్యాటిల్. కానీ జరుగుతా అంటే చూడాలి మరి సిచ్యువేషన్ బట్టి ఎట్లుంటుందని. ఇంకా మీకు మిడిల్ ఓవర్స్లో కార్బిన్ బాష్ బాగా ఎత్తాను అనిపిస్తుంది. సో కార్బిన్ బాష్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్ ఈ బ్యాటిల్ చూడాలనుకుంటాను. సో ఈ 3 బ్యాటిల్స్ అయితే చూద్దాం మరి ఎట్లుంటాయని. ఇంకా మీకు అక్కడ కావాలనుకుంటే మీకు డెత్లో ఇటు పంజాబ్ బ్యాటింగ్ చేస్తాడు, మార్కస్ స్టోయినిస్ వర్సెస్ బుమ్రా బాగుంటాయి. మరి రాజ్బాబు ఎట్లా ఎత్తారు మరి ఈరోజు బౌలింగ్ ఎట్లా ఎత్తారు చూడాలి. సో ఇలాంటివి ఉన్నాయి.
అటు ఫీల్డింగ్ బాగుండాలి. ఫీల్డింగ్ మరి క్యాచ్లు డ్రాప్ చేస్తే అయితే మ్యాచ్లు పోయే అవకాశాలు ఉంటాయి. 18కైనా పంజాబ్ కొంచెం చూసుకోవాలనుకుంటే ఈ మ్యాచ్లో మంచి ఫీల్డింగ్ అయితే వాళ్ళ గెలిచి వచ్చే అవకాశం ఉంటాయి. ఇక క్యాప్టెన్సీ బాగుండాలి. శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ తెలిసిందే. సో అక్కడ మీకు ఇటు ముంబై నుంచి మంచి మంచి క్యాప్టెన్స్ ఉన్నారు. ఎవరు ఎట్లా ఎత్తారో చూడాలి మరి. ఇంకా మళ్ళీ ఇక టీమ్స్ మాట్లాడుకుంటే పంజాబ్ మాట్లాడుకుంటే అక్కడ మోస్ట్లీ సేమ్ టీంతో వెళ్తారు అనిపిస్తుంది. సో చూడాలి మరి. అక్కడ మీకు ప్రవీణ్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, కూపర్ కోహ్లీ. 4లో అక్కడ శ్రేయస్ అయ్యర్. సిచ్యుయేషన్ బట్టి 3 and 4. 5లో అక్కడ మీకు మార్కస్ స్టోయినిస్. 6లో శివాన్ షెడ్డి. 7లో అక్కడ మీకు శశాంక్ సింగ్. 8లో అక్కడ మార్కో జాన్సన్ ఉండు. 9లో హర్షదీప్ సింగ్. 10లో ఎస్టాకర్ ఉండు. సో ఎస్టాకర్ మరి ఈ మ్యాచ్లో ఆడతా అంటే చూడాలి మరి. వైశాఖ్ విజయ్ కుమార్ వేసుకుంటారా, లేకుంటే శివాన్ షెడ్డిని డ్రాప్ చేసి వైశాఖ్ విజయ్ కుమార్ వేసుకుంటారా. అట్లయితే ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటాయి. కానీ అంత పెద్ద రిస్క్, కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా ఆ రిస్క్ తీసుకుంటారా అంటే, ఆ కాల్ తీసుకుంటారా అంటే చూడాలి. సో మీకు అక్కడ 8లో మార్కో జాన్సన్. 9లో హర్షదీప్. 10లో బెన్ బ్యాట్షెస్. 11లో అక్కడ మీకు ఎస్టాకర్ ఉండు. 12లో అక్కడ మీకు యుజేంద్ర చహల్. సో మరి అటు ఒకవేళ పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ అయితే అక్కడ శివాన్ షెడ్డిని ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టుకొని వైశాఖ్ విజయ్ కుమార్తో వెళ్ళొచ్చు అనిపిస్తుంది. కానీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ. మరి ఆ కాల్ తీసుకుంటారా అంటే చూడాలి. అక్కడ మీకు ఒక ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ ఉంటుంది. సో అది కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంజాబ్కి. ఇంకా మళ్ళీ ముంబై టీం మాట్లాడుకుంటే అయితే ముంబై టీం రోహిత్ శర్మ, రియాన్ కిల్టన్ మంచి స్టార్ట్ ఇస్తే బాగుంటుంది ముంబైకి. 1 అక్కడ మీకు నమందీర్ బాగా ఆడతాను. సో అది చూసుకోవాలి. నమందీర్ ఈ మ్యాచ్లో ఫామ్ కంటిన్యూ అనుకుంటా ముంబై. 4లో అక్కడ సూర్యకుమార్ యాదవ్. 5లో తిలక్ వర్మ. 6లో మీకు అక్కడ కార్బిన్ బోష్ ఉండు. 7లో విల్ జాక్స్. 8లో అక్కడ మీకు ఇక చూసుకోవచ్చు ఆప్షన్స్ దీపక్ చహర్, బూమ్రా. 9లో అక్కడ మీకు ఆ తర్వాత దీపక్ చహర్, బూమ్రా. ఇంకా మీకు గజన్ఫర్ ఉండు. గజన్ఫర్ అక్కడ మీకు కావాలనుకుంటే క్రిష్ భగత్ రావచ్చు. క్రిష్ భగత్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్ చూసుకోవచ్చు వాళ్ళు. సో ఇలాంటివి ఉన్నాయి. అక్కడ రాజ్ భవన్ ఉండు. సో అక్కడ 11లో రాజ్ భవన్ పెట్టుకుని ఇంపాక్ట్ ప్లేయర్ క్రిష్ భగత్ని పెట్టుకోవచ్చు. లేకుంటే అశ్విన్ కుమార్ని పెట్టుకోవడం నాకైతే ఫైన్ అనిపిస్తుంది. సో మరి ముంబైకి అయితే ఈ గెలిచినా గెలవకుండా ఒకటే అనుకుంటారు. కానీ గెలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది ముంబైకి. అటు ముంబై గెలిస్తే కొన్ని టీమ్స్కి ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఇలాంటి టీమ్స్ కొంచెం అడ్వాంటేజ్ ఉండొచ్చు. అటు పంజాబ్ గెలిస్తే అయితే వాళ్ళు అమ్మాయి రిలీఫ్ అవుతారు వాళ్ళు. చూద్దాం మరి ఏమవుతారో. ఫేవరెట్ షోలా అంటే పంజాబ్. మీకు ఎంత లూజింగ్ స్ట్రీక్ ఉన్నా వాళ్ళకు కొంచెం ముంబై కూడా అంత కలిసి రావట్లేదు మరి ఈ సీజన్. కొంచెం మళ్ళీ వాళ్ళ ధర్మశాల ఆడతారు కాబట్టి కొంచెం హెడ్జ్ ఉందా అనిపిస్తుంది. అక్కడ బూమ్రాపై హెవీ ప్రెషర్ ఉందా అనిపిస్తుంది. బూమ్రా, బాష్ ఎక్కువ మీకు వీళ్ళ దగ్గర వికెట్లు వస్తే ముంబై కూడా బాగుంటుంది. కానీ చూడాలి వీళ్ళు ఎస్ఎండి స్టార్ట్ ఇస్తారు, అక్కడ వాళ్ళు కూడా ఎస్ఎండి స్టార్ట్ ఇస్తారని. ఓపెనింగ్ స్టార్ట్స్ ఇంపార్టెంట్ మారున్నాయి. సో చూద్దాం మరి ఏమైతే. పంజాబ్ 51, ముంబై 49 అనిపిస్తుంది. అక్కడ మీకు సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో బాగా ఆడితే ముంబైకి హ్యాపీ ఉంటాయి. సో చూద్దాం మరి ఏమవుతారు. తిలక్ వర్మ దగ్గర నుంచి కూడా మీకు అనుకున్నంత మంచి నాక్స్ వస్తే బాగుంటాయి. సో చూద్దాం. మంచి మ్యాచ్ జరగాలనుకున్నాం. వాన పడే అవకాశాలు ఉన్నాయంటారు మ్యాచ్ మధ్యలో. కానీ మ్యాచ్ మనకుండా ఫుల్ గేమ్ జరగాలని కోరుకున్నాం. మరి అటు పంజాబ్ వెళ్తే అయితే పంజాబ్కి అయితే ఫుల్ అడ్వాంటేజ్. ముంబైకి వెళ్తే అయితే అక్కడ ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఇలాంటి టీమ్స్కు కొంచెం ఎడ్జ్ ఉంటాయి, అవకాశం ఉంటాయి. సో చూద్దాం మరి ఏమైతే. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.